ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, అలానే తిరుపతిలో మీరు చూడవలసిన ప్రదేశాలేమిటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది. అలానే తిరుపతి మొత్తం మీరు కూడా మాతో పాటు చూసినట్లు ఉంటుంది. మేము తిరుపతికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం మరియు మా బుడ్డిగాడికి మొన్ననే 11 నెలలు పడ్డాయి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పుట్టి వెంట్రుకలు తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. మా పేరెంట్స్కి అండ్ మా అత్తయ్య మామయ్యకి అయితే ముందుగానే స్వామివారి స్పెషల్ దర్శన్ టికెట్లని ఆన్లైన్లో బుకింగ్ చేశాము. ఎందుకంటే నార్మల్గా స్వామివారి దర్శన్ అప్పుడప్పుడు అనుకొని వెళ్ళాలంటే చాలా టైం మనం క్యూ లైన్లో నుంచొని ఉండాలి కాబట్టి ముందుగానే స్వామిని దర్శించుకోవటానికి ఆన్లైన్లో రిలీజ్ అయితే చేస్తారు టీటీడీ వెబ్సైట్లో. సో దాంట్లో బుక్ చేసుకొని దాని ద్వారా అయితే వెళ్ళాము. అండ్ నేను, మా హస్బెండ్ మరియు మా బుడ్డిగాడు అయితే ఎలాంటి టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఎందుకంటే సుభదం ద్వారా మేము వెళ్ళాము. ఎవరైతే పిల్లలు 1 year లోపు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అయితే సుభదం ద్వారా ఎలాంటి టికెట్ బుకింగ్ చేసుకోకుండా స్వామివారిని త్వరగా దర్శించుకునే భాగ్యం టీటీడీ వాళ్ళైతే కల్పించారు. సో మేమైతే ఫస్ట్ మా ప్లేస్ నుండి విజయవాడ వరకు అయితే ట్రైన్లో వెళ్ళాం. ఆ తర్వాత విజయవాడ నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. స్టేషన్లో అయితే కోతులు కనిపించాయి, చాలా కోతులు ఆడుకుంటూ ఉన్నాయి. మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ కోతుల్ని చూస్తూ. ఇంకా ట్రైన్ టైం అయిపోయిందని చెప్పేసి నిదానంగా స్టార్ట్ అయ్యాము. బుడ్డిగాడికి అయితే మాల్ సరదా కాదు, ఏదో ఊరు వెళ్తున్నాము, అందరం హడావిడిగా ఉన్నాం, అంతా లగేజ్ సర్దేసుకున్నాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. విజయవాడ స్టేషన్ అంతా ఒకసారి చుట్టూరే తిరిగేశాడు. ఎందుకంటే విజయవాడకి తిరుపతి ట్రైన్ వచ్చేసరికి 1.5 hour లేట్ అయిందనమాట. సో ఆ డిలే మొత్తం కూడా ఈ బుడ్డిగాడితో టైం గడిపేశామన్నమాట. ఎంత టైం అయినా కూడా చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తే అసలు టైమే తెలియదు అనమాట. మేము కాసేపు ఏసీ వెయిటింగ్ హాల్లో ట్రైన్ కోసం వెయిట్ చేసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడు స్టార్ట్ అవుదామని చెప్పేసి. ఏసీ వెయిటింగ్ హాల్ కూడా చాలా బాగుంది. అండ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ట్రైన్ ఎక్కేద్దామని చెప్పేసి విజయవాడలో. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నామో ఈ ప్లాట్ఫామ్ నుండి దుర్గమ్మ వారి గుడి అయితే కనిపించిందనమాట. సో తిరుపతికి వెళ్లే ముందు ఆ దుర్గమ్మ తల్లిని కూడా ఒకసారి దర్శించుకొని వెళ్ళిపోయాను. ఇంకా విజయవాడలో ట్రైన్ ఎక్కేసి తిరుపతి స్టేషన్లో అయితే ట్రైన్ దిగాము. తిరుపతి స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత ఒక హోటల్కి అయితే వెళ్ళాము. టిఫిన్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్లో టిఫిన్ అయితే ఉంది, అంత సూపర్ ఏం కాదు కానీ యావరేజ్గా అయితే ఉంది. సో అన్నీ మనకు నచ్చినట్లుగా ఉండాలంటే ఉండవు కదా, ప్లేసెస్ తిరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కామనే అనమాట. అండ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మేము ఏసీ బస్సు అయితే ఎక్కేసాము. ఎందుకంటే బయట ఎండలు మామూలుగా లేవు, మాడిపోతాం అంతే. సో ఏసీ బస్సు ఎక్కితే కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంకా ఏసీ బస్ నుంచి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇలా బస్సెస్లో విండో సీట్ దగ్గర కూర్చొని ఏదన్నా వ్యూ చూడాలంటే చాలా బాగుంటుంది కదా. సో నేను అంతే విండో సీట్లో కూర్చొని వీడియో తీస్తూ ప్లేస్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మా అందరికైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, ఎప్పుడెప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాము. బయట ఎండలైతే మామూలుగా లేవు, కానీ తిరుపతిలో అయితే స్వామివారి దగ్గర ఎండ ఎంత ఉన్నా కూడా అంతగేం అనిపించట్లే. ఎందుకంటే చుట్టూరా చెట్లు కాబట్టి చాలా చల్లగా ఉందన్నమాట తిరుపతి ప్రదేశం అంతా కూడా. ఇదిగోండి తిరుపతి కొండ. అందరూ కూడా ఆ తిరుపతి కొండను చూడండి. అక్కడ చాలా వే అయితే ఉంది కదా, కింద నుంచి మొత్తం వే కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో కింద నుంచి పైకి వెళ్ళే దారి అదే అనమాట. ఇక్కడ నుండి కూడా పైన వే అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం అని రాసుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ శివుడి యొక్క గుడి ఉంటుంది. సో శివుడిని దర్శించుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అండ్ బస్లో కూర్చొని ప్రశాంతంగా వ్యూ అంతా చూస్తూ మేము తిరుపతికి రానే వచ్చేసాం. స్టార్టింగ్లో గరుడ వాహనం కనిపిస్తుందన్నమాట. గరుడ వాహనం వచ్చిందంటే స్వామివారి ఆలయం కూడా దగ్గరగా ఉన్నట్లే అనమాట. మా వాడైతే చాలా సైలెంట్గా కూర్చొని బస్లో మొత్తం చూస్తూ ఉన్నారనమాట. వాడికి కూడా తెలిసిపోయినట్లుంది స్వామివారి దగ్గరకు వచ్చామని.
ఇక్కడ మీరు ఆ కొండను గనక క్లియర్గా చూస్తే స్వామివారి రూపం కనిపిస్తుందన్నమాట. స్వామివారి నామం, ఆయన కళ్ళు, ముక్కు, నోరు మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుందన్నమాట. ఆ కొండని క్లియర్గా చూడండి, మీకు స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది. ఎవరికైతే బస్సు పడదో సో అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని దగ్గర ఉంచుకోవటం బెటర్. ఎందుకంటే తిరుమల కొండ ఎక్కేటప్పుడు బస్సు అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కడుపులో ఇంకా తిప్పేసినట్లు ఉంటుంది. సో ఒక నిమ్మకాయ ఉంచుకుంటే మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది రాదనమాట. ఇంకా మేమైతే బస్ దిగేసి ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. మేము ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకొని ఉన్నాం ఆన్లైన్లో. సో హోటల్ రూమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మా వాడైతే చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారు. చుట్టూరా జనాలు ఉంటే వాడికి చాలా చాలా హ్యాపీ అనమాట. సో అందరినీ చూస్తూ వాడు ఎందుకు నవ్వుతున్నాడో వాడికే తెలియదు అనమాట, తెగ నవ్వేస్తున్నాడు. ఇదైతే హోటల్ అనమాట, సప్తగిరి హోటల్ అని చెప్పేసి రీజనబుల్ ప్రైజెస్లో, అలానే స్వామివారి ఆలయంకి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసారా డొనేషన్ అని చెప్పేసి, వీళ్ళందరూ కూడా ఈ రూమ్కి డొనేట్ చేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ కూడా ఇట్లా బయట బోర్డు మీద రాసున్నారు. అండ్ ఈ హోటల్ చూస్తే రూమ్స్ అనేవి బాగానే ఉన్నాయి. అండ్ మనం రూమ్ ఏసీ కావాలంటే ఏసీ తీసుకోవచ్చు, లేదంటే నాన్ ఏసీ కూడా ఉంటుంది. అండ్ రూమ్ సైజ్ అనేది మనం వెళ్ళిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చాలా మంది ఉంటే గనక రూమ్ అనేది పెద్దది ఇస్తారు, లేదు కొంతమంది ఉంటే రూమ్ అనేది చిన్నగా ఇస్తారనమాట. రూమ్స్ కూడా బాగున్నాయి, చాలా చల్లగా ఉంది. అలానే మనకి హాట్ వాటర్ అవైలబిలిటీ, కూల్ వాటర్ అవైలబిలిటీ రెండు కూడా ఉన్నాయి. మా బుడ్డిగాడికి 11వ నెలలో ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పుట్టెంటుకలు ఇస్తామని మొక్కున్నాం. సో స్వామివారి దగ్గర పుట్టెంటుకలు ఇవ్వడానికైతే వచ్చాము. ఫస్ట్ అయితే వాళ్ళ మామయ్య ఉంటారు కదా, వాళ్ళు 3 కత్తిర్లు అయితే ఇస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నారు కదా, వాళ్ళైతే మా బాబు గుండు చేస్తున్నారనమాట. మా వాడైతే ఏడుస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వాడైతే అస్సలు ఏడవలేదనమాట. ఆమెను చూస్తూ ఉన్నాడు, ఏం చేస్తుంది ఏమా అని చెప్పేసి. వాడికి అర్థం కాల ఏం చేస్తుంది అని. తర్వాత లాస్ట్లో చివరికి వచ్చేసరికి వాడికి కొంచెం నొప్పిగా అనిపించినట్లుంది. లాస్ట్లో అయితే ఏడ్చాడు. మా అందరికైతే భయం వేసింది, ఎక్కడ ఏమన్నా అవుతుందా, ఘాటేమన్నా పడిద్దా అని. కానీ గట్టిగా పట్టేసుకున్నాం. ఆమె అయితే చాలా చిన్నగా చాలా జాగ్రత్తగా తీశారు. ఇంకా ఎప్పుడైతే గుండు గీయించుకోవటం అయిపోయిందో ఆ తర్వాత అందరం కూడా స్నానం చేసి ఆ స్వామివారి దర్శనం కోసమనే వెళ్ళామన్నమాట. మా వాడు చూసారా పంచలో ఎలా ఉన్నాడో, పెద్ద రాయిల్లాగా ఉన్నాడు కదా గుండేసుకొని. సో ఫస్ట్ తిరుపతి దర్శనానికి వెళ్లే ముందు వరాహస్వామి దేవాలయం వెళ్ళి ఆ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇదైతే సుబదం వెళ్లే రూట్ అన్నమాట. సుబదం వెళ్ళటానికి టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 వరకు అనమాట. సో ఈ టైమింగ్స్ లోపలే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫ్రీ లగేజ్ అండ్ మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా లగేజ్ కానీ మొబైల్ ఉంటే ఇక్కడ ఫ్రీగా సుబదం వెళ్ళే దారిలో పెట్టేసి వెళ్ళొచ్చు. ఈ సుబదం అనేది పిల్లలకి చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత రష్ ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అలానే దర్శనం కూడా స్వామివారిది చాలా త్వరగా అయిపోద్ది. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి గర్భగుడి ముందు అందరినీ కూడా కలిపేస్తారు. సో అక్కడ కొంచెం రష్గా ఉండిద్ది, పిల్లలు కొంచెం అక్కడ నుండి ఇబ్బంది పడతారు. కానీ మీరు పిల్లలకి వాటర్ బాటిల్స్ కానీ మిల్క్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఏమీ ఆపరు, ఆ లగేజ్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఏదైనా మొబైల్స్ అవి చెక్ చేసి అవి ఉంటే ఆపుతారు, కానీ మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. శుభదం వెళ్ళటానికి మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనమాట. హాస్పిటల్ నుంచి మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అదైనా తీసుకొని వెళ్ళొచ్చు. అలానే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనమాట. ఇవి చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు. శుభదం ద్వారా వెళ్ళటానికి లిమిట్ అయితే ఉంటుందంట. ఎవ్రీ మంత్కి ఒకసారే ఎలో అనమాట. సో అక్కడ ఎవరైతే ఐడి ప్రూఫ్స్ చెక్ చేస్తున్నారో వాళ్ళని అడిగితే ఇలా చెప్పారు, మంత్కి ఒక్కసారి మాత్రమే శుభదం ద్వారా వెళ్ళటానికి ఎలో ఉంటుంది, ఆ తర్వాత కనుక అయితే కుదరదు. సో మంత్లీ వన్స్ అయితే మీరు మీ పిల్లలతో చక్కగా శుభదం ద్వారా వెళ్ళిపోయి స్వామివారి దర్శనం త్వరగా చేసుకోవచ్చు. నాకైతే ఆ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆయన్ని చూస్తూ అట్లానే నుంచొని ఉండిపోవాలనిపించింది. ఆయన్ని చూస్తుంటే ఆ స్వామివారే మన ఎదురుగా నుంచొని ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. స్వామివారిని కళ్ళార్పకుండా ఉన్నంతసేపు అట్లానే చూస్తూ ఉండిపోయాం. మేమైతే తులాభారం వేస్తామని చెప్పి ఆ స్వామివారికి మొక్కున్నాము. మా బుడ్డిగాడి వెయిట్ ఎంత అయితే ఉంటాడో అంత స్వామివారికి తులాభారం అయితే వేసామన్నమాట. మేము 5 రూపీస్ కాయిన్స్ అయితే తులాభారంగా వేసాము. వాళ్ళు చేంజ్ ఇవ్వరేమో అని చెప్పేసి మేము ఇక్కడి నుంచే క్యారీ చేసుకొని వెళ్ళాము. కానీ అక్కడ అయితే ఇస్తున్నారు. మీరు నోట్లు కనుక ఇస్తే దానికి కావాల్సిన చేంజ్ ఏ కాయిన్స్ అయితే ఆ కాయిన్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో తులాభారం అనేది స్వామివారి దర్శనానికి ముందే
ముందే మనం పిల్లల్ని తులాభారం వేసుకొని ఆ తర్వాత ఆ మనీ ఇచ్చేసిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి గర్భగుడి అన్నమాట. బంగారపు రంగులో కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి స్వామివారి గర్భగుడి. అందరూ కూడా స్వామివారిని బాగా దర్శనం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి గర్భగుడి అంతకంటే ఎక్కువ కనిపించిద్దేమో అని చెప్పేసి మిగతా వ్యూస్ అన్నిటి నుండి కూడా తీయడానికి ట్రై చేశా, కానీ ఓన్లీ హాఫ్ వరకే కనిపిస్తుంది అనమాట ఎక్కడి నుంచి వీడియో తీసినా కూడా. అండ్ లోపలికి ఫోన్ ఎలో లేదు కాబట్టి ఇంతవరకే నేను తీయగలిగాను. అండ్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. సుభదంలో కూడా ఫ్రీ లడ్డూస్ అనేవి ఇస్తారనమాట. ఒక్కో సుభదం టికెట్కి వచ్చేసరికి 2 స్వామివారి లడ్డూలను అయితే ఇస్తారు. సో 2 లడ్డూలను అయితే మేము తీసుకున్నాం. అదే కనుక స్పెషల్ దర్శన్ 300 రూపీస్ టికెట్కి అయితే ఒక్కో పర్సన్కి వచ్చేసరికి 2 ఫ్రీ లడ్డూలను ఇస్తారు. సో మీరైతే లడ్డూల్ని ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఒక్కో లడ్డు వచ్చేసరికి 50 రూపాయలు. సో స్వామివారి ప్రసాదం వచ్చేసరికి ఎన్ని లడ్డూలైనా మీరు తీసుకోవచ్చు. స్వామివారి దగ్గర నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ స్వామివారి ప్రసాదం తినడానికి భక్తులు ఎంతసేపు అయినా సరే క్యూలో నిలబడి స్వామివారి ప్రసాదం తిని వెళ్తారనమాట. తిరుపతిలో స్వామివారి దగ్గర అన్నప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కోనేరు అనమాట. స్వామివారి గర్భగుడి వెనకాల ఈ కోనేరు అయితే ఉంటుంది. చాలా మంది భక్తులు ఈ కోనేరు దగ్గరకు వచ్చి స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. కోనేరులో ఉన్న వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక కాషన్లా ఇచ్చారు. అదేంటంటే అక్కడ మనకి అడ్డుగా కట్టారు కదా, దాన్ని దాటి వెళ్ళరాదు, ఎందుకంటే వాటర్ అనేది చాలా లోతుగా ఉంది అని చెప్పేసి ఒక కాషన్లా ఇచ్చారు. అండ్ ఇక్కడ స్నానం చేసేటప్పుడు సోప్ అనేది నాట్ అలౌడ్, షాంపూ సోప్ అనేది నాట్ అలౌడ్. అలానే చెప్పులు వేసుకొని స్నానం అయితే చేయరాదు, ఎందుకంటే స్వామివారి కోనేరు కాబట్టి చెప్పులు అనేది నాట్ అలౌడ్ అనమాట. కోనేరులో స్నానం చేసిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అయితే పూజలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూశారు కదా, స్వామివారిది ఏ ఫంక్షన్ అయినా సరే ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. ఎవరైనా పెద్దలు ప్రసంగాలకు వస్తే ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద హాల్ అయితే ఉంది. ఇక్కడ స్వామివారికి సంబంధించి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే ఆ ప్రసంగాలన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. స్వామివారి దగ్గర ఎవరైనా సేవ చేయాలి అనుకుంటే ఆన్లైన్లో ముందుగానే బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సేవ చేయటం కూడా చాలా అదృష్టం అనే భావించాలి. సేవకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో ఆ తర్వాత వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సేవ చేయటానికి అనుమతిస్తారు. ఇట్లా తిరుపతిలో స్వామివారి దగ్గర ఎంత ఎండ ఉన్నా సరే చుట్టూరా చెట్లు ఉండేసరికి క్లైమేట్ అనేది చాలా చల్లగా అనిపిస్తుంది. అలానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. స్వామివారి సన్నిధిలో ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ స్వామివారు మన పక్కనే ఉన్నట్లు అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. భక్తులందరూ కూడా ఎండ వానలు సైతం ఏమీ పట్టించుకోకుండా స్వామివారిని దర్శించుకోవటానికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసారు కదా, బర్త్డేస్ అయితే ఇట్లా అనౌన్స్ చేస్తున్నారు. సో మీలో ఎవరిదైనా బర్త్డే కనుక అయితే మీరు వాళ్ళకి ముందుగానే మీ డీటెయిల్స్ అండ్ మీ ఫోటో ఇస్తే కనుక ఇట్లా అందరికీ తెలిసేటట్టు టీవీలో వచ్చేటట్లుగా అనౌన్స్ చేస్తారు. స్వామివారికి మీరు కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే కనుక స్వామివారి గర్భగుడి లోపలికైతే కొబ్బరికాయనైతే అలౌ చేయరు. దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని స్వామివారి గర్భగుడి ఎదురుగా అయితే కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. సో అక్కడ మీరు హారతి వెలిగించి కొబ్బరికాయనైతే కొట్టచ్చు. తిరుపతిలో స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే వెళ్ళాలి. ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటే అలౌడ్, లేకపోతే నాట్ అలౌడ్ అనమాట. ప్రెసెంట్ అయితే తిరుపతిలో స్వామివారి దగ్గర భక్తులు రద్దీ అయితే అంతగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. 300 రూపీస్ స్పెషల్ దర్శన్ టికెట్కి అయితే 3 to 4 hours అయితే దర్శనానికి పడుతుంది. అదే కనుక టికెట్ ఏం లేకుండా నార్మల్గా వెళ్తే స్వామివారి దర్శనానికి వచ్చేసరికి 9 నుంచి 10 గంటలు అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసరికి స్వామివారి గర్భగుడి బయటకు వచ్చేసిన తర్వాత ఈ తిరుపతి వెంకన్న స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడికి చాలా మంది వచ్చేసి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా రియల్ చెట్లు అనమాట. ఇవి ప్లాస్టిక్ కాదు, నిజంగా ఉన్న చెట్లే అనమాట. చిన్న చిన్న చెట్లు చాలా బాగున్నాయి, చూడడానికి అందంగా మొత్తం పచ్చగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. స్వామివారి ఆ పచ్చదనంలో బంగారపు రంగులో ఎంత బాగున్నారో.
తిరుపతిలో ఫుడ్ అయితే ఎప్పుడైనా దొరుకుతూనే ఉంటుంది. 24 అవర్స్ ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉంటూనే ఉంటుంది. అలానే హోటల్ ఎదురుగా కూడా చాలా ఉంటాయన్నమాట హోటల్స్ అనేవి ఫుడ్కి సంబంధించి. సో ఫుడ్కి అయితే ఎప్పుడైనా సరే దొరుకుతుందన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటాయన్నమాట. స్వామివారికి సంబంధించినవి ఏవైనా కొనుక్కోవచ్చు. అలానే పిల్లలకు సంబంధించిన ఆడుకునే వస్తువులు కానీ, పెద్దవాళ్ళకు సంబంధించిన కానీ, స్వామివారి తాడు కానీ, స్వామివారి విగ్రహాలు అలాంటివి ఏవి అయినా సరే మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక్కో షాప్లో ఒక్కో రేట్ ఉంటూ ఉంటాయి. సో మీరు కనుక్కొని ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ తీసుకోవటం బెటర్. కొంతమంది షాప్లలో కాకుండా బయట విడిగా అమ్ముతూ ఉంటారనమాట, కూర్చొని మరి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే కొంచెం రేట్కి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కడ తక్కువ అయితే అక్కడ చూసుకొని కొంటూ ఉండండి. ఇక్కడ వచ్చేసరికి స్వామివారి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ పిల్లలు పెద్దలకు సంబంధించిన బట్టలు కూడా అమ్ముతూ ఉంటారనమాట. సో మీరు కనుక పట్టు వస్త్రాలు కనుక పిల్లలకి కొనాలి అనుకుంటే ఇక్కడైనా తీసుకోవచ్చు. పిల్లలకి సంబంధించిన ట్రెడిషనల్ వేర్ కానీ, పెద్దవాళ్ళకి సంబంధించిన ట్రెడిషనల్ వేర్ కానీ ఉంటాయి. అండ్ ఇవి నేను స్వామివారి దగ్గర తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి స్వామివారి విగ్రహాలు. ఇవి నేను బయట అమ్ముతున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను. లోపల షాప్లో అడిగితే సేమ్ ఇదే రేట్ వచ్చేసరికి 250 అన్నారు. సో 250 ఎక్కువ అని చెప్పేసి నేను 200కి అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. ఇదే కనుక సేమ్ బయట అమ్ముతూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వచ్చేసరికి 100 రూపీస్ సేమ్ అనమాట. మోడల్ కానీ డిజైన్ కానీ సేమ్ అదే, కానీ వాళ్ళైతే 200కి కూడా ఇవ్వనన్నారు. అదే బయట వాళ్ళ దగ్గర అయితే ఓన్లీ 100 రూపీస్ అనమాట. సో ఇది వేరియేషన్ అనమాట బయట లోపల ఉన్నదానికి. ఈ బొమ్మ అయితే చూసారు ఎంత బాగుందో. స్వామివారి బంగారపు మరియు నలుపు రంగులో కలిపి స్వామివారి వస్తువు చూడడానికి ఎంతో అందంగా ఉంది. నాకు చూడగానే నచ్చేసింది, అందుకే నేను వెంటనే తీసేసుకున్నాను. ఒకటేమో స్వామివారి మామూలు విగ్రహం, ఇంకోటి వచ్చేసరికి స్వామివారి నిజరూప దర్శనం అనమాట. అంటే అచ్చంగా స్వామివారు ఉన్నట్లే అనిపిస్తుంది. అలానే ఇవి వచ్చేసరికి నేను తిరుపతిలో చేసిన షాపింగ్ అనమాట. ఈ పెద్ద చైన్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట, ఒక్కోటి 100 రూపీస్. అలానే లక్ష్మీదేవి చైన్ వచ్చేసరికి 50 రూపీస్ ఒక్కోటి. అండ్ అలానే ఈ చిన్న చైన్స్ వచ్చేసరికి 100కి 4 చైన్స్ ఇచ్చారనమాట. సో నేనైతే టోటల్గా 10 చైన్స్ తీసుకున్నాను అనమాట మా వాళ్ళ కోసం అని చెప్పేసి. సో ఇవి కూడా షాప్స్లో రేట్ ఎక్కువ ఉన్నాయని బయట అమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా బాగా నచ్చేసి ఈ చైన్స్ అయితే తీసుకున్నాను. అలానే మా బుడ్డిగోడి కోసం అయితే కొన్ని ఆడుకునే వస్తువులు అయితే తీసుకున్నాను. ఇది మాత్రం షాప్లోనే తీసుకున్నాను అనమాట. ఏ వస్తువు అయినా సరే 80 రూపీస్ అని పెట్టి ఉంటే నాకు నచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. వాడు ఆడుకునేది ఏమి ఉండదు, మొత్తం పగల కొట్టేయటమో నోట్లో పెట్టుకుంటామో చేస్తూ ఉంటాడు, కానీ చూడడానికి బాగున్నాయి కదా అని చెప్పి తీసేసుకున్నాను. సో ఇక్కడ తిరుపతిలో చూస్తే మీరు ఉచిత బస్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఏ ప్లేస్కైనా సరే ఉచిత బస్, ఫ్రీ బస్లో మీరు వెళ్ళొచ్చు. సో మీకు కనుక ఫ్రీ బస్ కనిపిస్తే అది కూడా ఎక్కండి. కాకపోతే కొంచెం రష్ ఉంటుంది కానీ ఫ్రీ బస్ అనమాట. అండ్ మేము దర్శనం అయిన తర్వాత హోటల్కి వెళ్ళే ముందు ఇక్కడ బయట బాదం పాలు అమ్ముతున్నారని చెప్పి వేడివేడి బాదం పాలు ఈవినింగ్ టైంలో బాగుంటాయని తాగాము. ఒక చిన్న గ్లాస్ వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే ఏం బాగోలేవు, మేము తాగిన దగ్గర అయితే టేస్ట్ అయితే అంతగా ఏం లేవు. సో ఇంకా మేము తిరుపతి నుండి అలివేలు మంగాపురం అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా హోటల్ రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. ఎప్పుడైనా సరే హోటల్ రూమ్ అనేది నెక్స్ట్ డే 12 PM వరకు ఉంటుంది. ఎప్పుడైనా 12 PM దాటితే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారనమాట. సో మీరు ఒకసారి కనుక్కొని ఏ టైం నుండి ఏ టైం వరకు ఉంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేయరో కనుక్కొని ఆ టైంలోపు వెళ్ళిపోండి. సో ఇంకా హోటల్ రూమ్ వెకేట్ చేసేసిన తర్వాత బస్ ఎక్కేసి అలివేలు మంగాపురం అయితే వెళ్ళామన్నమాట. తిరుపతిలో చాలా చెట్లు చుట్టూరా కొండలు ఉంటాయి కాబట్టి ఎంత ఎండగా ఉన్నా కూడా సగం ఎండ అనిపించదనమాట. కానీ అలివేలు మంగాపురంలో అయితే అలా కాదు, చాలా ఎండగా ఉంటుంది. కాకపోతే మా లక్ ఏంటంటే మేము తిరుపతి నుండి అలివేలు మంగాపురం వెళ్ళే దారిలో సడన్గా వర్షం పడిందనమాట. సో వర్షం పడేసరికి క్లైమేట్ అంతా కూడా చల్లగా అయిపోయింది. సో దట్ ఇంకా ఎండ అట్లా ఏం అనిపించలేదన్నమాట, చాలా చల్లగా ఉంది. అలానే అలివేలు మంగాపురంలో కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇది తిరుపతి నుండి అలివేలు మంగాపురం వెళ్ళే దారి అనమాట. చూడండి గార్డెనింగ్ లాగా ఎంత బాగుందో. భక్తులు చాలా వరకు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. అలానే పిల్లలైతే చాలా బాగా ఆడుకోవచ్చు అనమాట. ఇలా తిరుపతి నుండి అలివేలు మంగాపురం వెళ్ళే దారిలో నడక దారి కనిపిస్తుంది. ఎవరైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి
కాలినడకన వెళ్ళాలనుకుంటున్నారో ఆ దారి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా మంది అయితే నడకదారిన వెళ్ళే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. తిరుపతికి నడకదారిన వెళ్ళటం చాలా చాలా బాగుంటుందన్నమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అలానే తినటానికి కానీ తాగడానికి కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. చాలా థ్రిల్లింగ్గా చాలా చాలా బాగుంటుంది. స్పీడ్గా ఎక్కేస్తే కనుక ఒక 3 to 4 అవర్స్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలానే స్లోగా అవి ఇవి తింటూ నిదానంగా వెళ్తే కనుక కొంచెం టైమే పడుతుంది. ఇలా నడకదారిన వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైం అయితే చాలా సరదాగా ఉంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళాలి, లేదంటే ఈవినింగ్ టైంలో అయినా వెళ్ళాలి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో మధ్యాహ్నం కనుక స్టార్ట్ అయితే కాళ్ళు అనేవి మంటలు పుట్టిపోతాయి అన్నమాట. సో తిరుపతి నడకదారిన వెళ్ళే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా వెళ్ళండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తిరుపతి కొండ ఎంత బాగుందో చూడండి. ఈవినింగ్ టైంలో అట్లా చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా నడకదారి. మధ్యలో ఇక్కడ స్టార్ట్ అవుతారు కదా, కొబ్బరికాయ కొట్టుకొని నడకదారిన అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ పైన కొండ పైన నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం తిరుపతి అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఎన్ని ఇల్లు మొత్తం పైన నుండి వ్యూ చూస్తే చాలా బాగుంది కదా. కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయి కూడా ఇట్లా చూస్తూ ఉంటే పైన నుండి. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చేసి ఒక క్లిక్ అయితే తీసేసాను. చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. అలానే కొండ పైన నుండి కదా మొత్తం ఊరంతా మన కిందే ఉన్నట్లు అనిపించింది. ఇక్కడ చూసారా, రోడ్డు కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి పైనుంచి. ఇది బస్ కాబట్టి అట్లా ఏం అనిపించలేదన్నమాట భయంగా. అదే కనుక మనం నుంచొని ఉంటే ఎంత భయంగా అనిపించిద్దో. నెక్స్ట్ అయితే మేము అలివేలు మంగాపురం అయితే వచ్చేసామన్నమాట. తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిన తరువాత అందరూ కూడా అలివేలు మంగాపురం రావాలి, ఆ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. తిరుపతిలో ఉన్నంత రద్దీ అయితే ఇక్కడ ఉండదు. అలానే లోపలికి కొబ్బరికాయలు అయితే అలౌ చేయరనమాట. సో బయటనే మనం కొబ్బరికాయలను కొట్టేయాలి. సో ఈ విధంగా అయితే మా తిరుపతి దర్శనం మరియు అలివేలు మంగాపురం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత మనసంతా ఎంతో ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది. ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే అంతా మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉంది అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళి తిరుపతిని చూసేయండి. ఆ వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత మీ మనసు ఎంతో హాయిగా ఉంటుందన్నమాట.